నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. మిల్లెట్స్ బిస్మిల్లాబాద్. నేను 1 కప్ మిల్లెట్స్ తీసుకున్నాను, కొర్రలు తీసుకున్నాను. ఇది 3 అవర్స్ నానబెట్టుకోవాలి. అండ్ 3/4 కప్ కందిపప్పు తీసుకున్నాను, ఇది కూడా నానబెట్టి పెట్టుకోవాలి, ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి ఇది. అండ్ చింతపండు తీసుకున్నాను కొద్దిగా, ఇది కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఇంకా రసం పౌడర్ యూస్ చేస్తున్నాను, 2 యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర బిస్మిల్లాబాద్ పౌడర్ లేదు, సో 2 యూస్ చేస్తున్నాను. మీ దగ్గర మీరు ఏదైనా ఒకటి యూస్ చేసినా పర్లేదు, లేదా మీ దగ్గర ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ అలా ఉన్నా యూస్ చేసినా పర్లేదు. అండ్ ఇంగువ, పసుపు, ఆయిల్, స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. దీనివల్ల బిస్మిల్లాబాద్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకి బిస్మిల్లాబాద్ పౌడర్ లేకపోయినా వీటి వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. పట్టా, సాజీరా, లవంగా, ఇలాచి, ఈ 4 యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా తాలింపుకి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా వాడుతున్నాను ఇక్కడ నేను. అండ్ కొద్దిగా కాజు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఆనియన్, టమాటా, పొటాటో, బీట్రూట్, క్యారెట్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేరే వెజిటేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్, పీస్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి, కాజు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు టమాటా ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కదా, సో తొందరగా ఉడికిపోతుందన్నమాట. అండ్ తర్వాత పసుపు, సాంబార్ పౌడర్, రసం పౌడర్, ఇంగువ ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొర్రలు యాడ్ చేసుకోవాలి, ఇంకా కందిపప్పు ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నేను 1 కప్ కొర్రలు తీసుకున్నాను కదా, 1 కప్కి 6 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కంపల్సరీ ఇవి 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే కొర్రలు అనేవి మెత్తగా ఉడుకుతుందన్నమాట. సో వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా మీరు మెజర్ చేసి వేయండి. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని పైనుంచి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది కంపల్సరీ 5 విజిల్స్ రానివ్వాలి, అప్పుడే మనకి మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూస్తున్నారు కదండి, కొర్రల బిస్మిల్లాబాద్ రెడీ. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మీకు ఇప్పుడు ఇది లిక్విడ్లో అనిపించినా కానీ కొద్దిగా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది, సో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పర్లేదు ఇలా లిక్విడ్లా ఉన్నా పర్లేదు, చల్లగైన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది.